శ్రమే కావచ్చు, ఎదుటివారికి సహాయపడే రీతిలో కావచ్చు. సహాయపడేది కూడా ఎదుటివారికి గుణతత్వం ఉండాలి. ఎదుటి వాళ్ళు ఆడంగా పుత్తుడు ఏదైనా ఆపద కలిగిందనుకో, అయ్యో ఆపద కలిగిందా, నేనున్నాను, నేను ముందుకు పోయి అతను ఏదో రకంగా సహాయశక్తులు దానికి సపోర్ట్ చేస్తాననేది ఒక మనస్తత్వం రావాలి. అలాంటి యోగ ఫలం ఉన్నవాడే సరైన వాడు. సరైన జీవితంలో ఎన్ని కోట్లు ఉన్నా కూడా, ధనం ఉన్నా కూడా, గుణం లేని వాని దగ్గర ఎంత ఉన్నా తక్కువనే. పరమాత్మ శ్రీకృష్ణ చాలా చక్కగా చెప్పాడు. ద్వాపర యుగంలో మన కలియుగం గురించి ఎంత చక్కగా వివరించాడంటే అంత చక్కగా వివరించాడు. అంటే రాబోయే తరాలు ఈ విధంగా ఉంటారు. జీవనం మొత్తం మనిషి ఎవరికి వారికి సత్సంబంధాలు లేని స్థితిలో, ఎవరికి వారే పెత్తనమ యోగ ఫలం. బంధువులతో కావచ్చు, బాంధవులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, అక్కా చెల్లెలతో కావచ్చు, అత్తమాలతో కావచ్చు, కోడలతో కావచ్చు, పిల్లలతో, తనతో పాటు తనదే అనుకుంటాడు. అలాంటివి కాదు. జీవితానికి అందరూ సమానం, అందరితో పని ఉంటుంది. ఆ సమయం ఎప్పుడు వస్తుంది అంటే వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. కానీ దాని గురించి తెలియక మనం ఇంతవరకే మనమే గొప్ప అని అనుకుంటాం. మనకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయినా కూడా ఎంత ఉన్నా కూడా ఇవాళ ఎక్కడెక్కడో రాష్ట్రాలు కావచ్చు ఉన్నంతలో వినాయకుని ఒకప్పుడు మా చిన్నతనంలో నేను తొగబాయిగూడెంలో మేము పెట్టామాడు ఆయన. అంటే నా చిన్నతనంలో అది కొంత అభివృద్ధి చెందుకుంటూ ఎంతో రంగరంగంగా నడుస్తున్నది. మనం చేసిన ప్రతి పని, మనం ఆడొక గింజ పెట్టినామంటే అది మొలకై, విత్తనమై, చెట్టై, వృక్షమై